ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. పుచ్చలపల్లి సుందరయ్య గారు, దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు. గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చేయం. ఈ పిల్ల సైకో ఒక మహానత్తుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లకు వచ్చి సార్ 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 అన్నాడు. గౌరవంగా కూర్చోయ్యా అంటే లేదు లేదు నేను నుంచినే ఉంటాను అంటాడు. ఏకంగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు. 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది. అది ఎందుకో తెలుసా? ఆనాడు సన్నబియ్యం సన్నాసి పోయాడు. ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది. అతని పేరే వంశీ. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియ్య సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. రాముడు తల నరుకుతే ఏకంగా నవ్వుకునే వాడిని దేవాదాయ శాఖ మంత్రి చేశాడు ఈ సైకో జగన్. మాడిపోయిన పల్లికి దేవాదాయ శాఖ అభివృద్ధి చేస్తాడు రాదు గాని, అక్కడున్న కొబ్బరి చిప్పలి దొంగతనం మటుకు అద్భుతంగా చేశాడు. ఇంకొక ఆయన పనికిమాలిన నాని, అందుకే పదవి పోయింది. అధికారులు అంతు చూస్తాడంట. జగన్ ఇంటి ముందల ధర్నా చేస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఏకంగా పదవి పోయింది. 3 మంత్రులు పోయారు. ఇప్పుడు 4వ వ్యక్తి వచ్చాడు. అతని పేరే జోకర్ జోగి. ఏంటది? జోకర్ జోగి. ఒక్క ఇల్లు కట్టలేడు ఈ జోకర్ జోగి. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తాడంట. రా బిడ్డ రా, ఇప్పుడు రా. ఎవరు లేనప్పుడు కాదు, దమ్ము ధైర్యం ఉంటే డేట్ చెప్పిరా. ఎట్లయితే నీ పిల్ల సైకోల్కి ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామో ఆ ట్రీట్మెంట్ మీకు ఇప్పించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. జైల్లో పెట్టి కటకటాలు వెనక్కి పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక తప్పుడు కొత్త కేసు పెట్టారు. ఇది కొత్తగా నిన్న మాత్రమే రిజిస్టర్ అయిన కేసు. ఈ కేసుకి వంశీకి ఏం సంబంధం లేదు. ఈ కేసులో వంశీ కడిగిన ముచ్చేలా బయటకు వస్తాయి. చాలా దారుణమైన సెక్షన్స్ కావాలని ఇంపోజ్ చేశారు. 104 క్లాస్ 1 అనే బిఎన్ఎస్ సెక్షన్ అనేది ఇట్ ఇస్ లైఫ్ కన్విక్షన్ సెక్షన్. కావాలని ఈ కేసు పెట్టారు తప్ప ఈ కేసుకి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్స్, రౌడీలు, డెకాయిటీల మీద పెడతారు తప్ప ఒక పాలిటీషియన్ మీద ఈ కేసు పెట్టడం చాలా దుర్మార్గం అని నేను. సత్యవర్ధన్ పరిస్థితి ఏంటంటే, సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అవన్నీ 100% అబద్ధం. సత్యవర్ధన్ కి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు. వల్లభనేని వంశీ కలవలేదండి, నన్ను అలౌ చేయట్లేదు. ఏమని చెప్పారండి? రీజన్ ఏంటి? మా దగ్గర మా కస్టడీలో లేరనే పోలీసులు లేరనే చెప్తున్నారు. అబద్ధం చెప్తున్నారు. పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా మారుస్తూ ఉన్నారు. ఫస్ట్ భవానీపురం తీసుకెళ్లారు, మార్గ మధ్యంలో కూడా అక్కడ కార్స్ ని స్వాప్ చేయడం కానీ తర్వాత ఇక్కడికి తీసుకురావడం కానీ ఎలా చూడొచ్చు? ఏం లేదు, కంటికి కన్ను పంటికి పన్ను లాగా ఏదో రఘురామకృష్ణరాజుకి ఏదో జరిగింది, దానికి ప్రతీకారంగా వల్లభనేని వంశీని ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అవన్నీ ఏం చెల్లవు. వల్లభనేని వంశీకి చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడతాం. చాలా సెక్షన్స్ అవి రౌడీలు, గోండాలు, డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్ల మీద పెట్టే సెక్షన్స్ పెట్టారు వంశీ. ఓకే ప్లీజ్.
Don't expect respect. కొంచెం ముందు కొంచెం ముందు కొంచెం ముందు కదా